ఇలా బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో ఎన్నికల నగర మోగడంతో కాంగ్రెస్ పార్టీ అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తుంది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు ప్రచారంపై ప్రత్యేక దృష్టి సారించింది. మరో వారంలోపే అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించే అవకాశాలున్నాయి. 100కు పైగా స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పటికే దాదాపు 105 నియోజకవర్గాల అభ్యర్థులపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తుంది. పలు నియోజకవర్గాలలో నిర్వహించిన సర్వేల్లో అగ్రస్థానంలో నిలిచిన నాయకుల పేర్లను జాబితాలో చేర్చినట్లు తెలుస్తుంది. ప్రధానంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్న వివాద రహిత నియోజకవర్గాలు దాదాపు 63 వరకు ఉన్నట్లు తెలుస్తుంది. వామపక్షాలతో పొట్టు తేలకపోవడంతో మరికొందరు పార్టీలో చేరేవారు ఉండడంతో తుది నిర్ణయం మరికొంత ఆలస్యమవుతుందని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక తిరగబడదాం, తరిమి కొడదాం అనే నినాదంతో బస్సు యాత్ర ద్వారా జనంలోకి వెళ్లేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది. ఇవాళ సాయంత్రం జరిగే పీఏసీ సమావేశంలో బస్సు యాత్రతో పాటు పార్టీ అగ్రనేతల పర్యటనలు, ప్రచారాలపై చర్చించనున్నారు. షెడ్యూల్ విడుదల కావడంతో అభ్యర్థుల ఎంపిక ఆలస్యమైతే నష్టపోయే ప్రమాదం ఉందని ఆశావకుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో అధిష్టానం ఎంపిక ప్రక్రియను మరింత వేగవంతం చేసి వివాదాలు లేని స్థానాల్లోనైనా ప్రకటించాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇవాళ జరిగే రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో విధి విధానాలపై చర్చించనున్నారు. యాత్ర ఎక్కడి నుంచి ప్రారంభించాలి, ఎక్కడెక్కడ కార్నర్ సమావేశాలు ఏర్పాటు చేయాలనే అంశంపై సమాలోచనలు జరుపుతున్నారు. ఇక ఈ సమావేశంలో 3 డిక్లరేషన్లు, చేయూత, పెన్షన్, 6 గ్యారెంటీలను విస్తృత ప్రచారం కల్పించాలని భావిస్తుంది. బీసీ డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్ కూడా త్వరగా ప్రకటించి వాటిని కూడా జనంలోకి తీసుకువెళ్లాలని యోచిస్తుంది. ఈ నెల 15వ తేదీన బస్సు యాత్రను ప్రియాంక గాంధీ ప్రారంభించి 2 రోజుల పాటు బస్సు యాత్రలో పాల్గొంటారు. ఆ తర్వాత ఈ నెల 18, 19 తేదీలో రాహుల్ గాంధీ, 20, 21 తేదీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బస్సు యాత్రలో పాల్గొంటారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ను వస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. బస్సు యాత్ర వారం 10 రోజులు ఉంటుందని అంచనా వేస్తున్నారు. రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఎన్ని రోజులు అనే దానిపై స్పష్టత రానుంది. కాంగ్రెస్ మేనిఫెస్టోపై శ్రీధర్ బాబు కమిటీ తీవ్ర కసరత్తు చేస్తుంది. ఆ కమిటీ ఇప్పటికే అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకుంటుంది. సబ్బండ వర్గాలకు ఆకట్టుకునేలా హామీలు రూపొందించాలని భావిస్తుంది. బస్సు యాత్రలో రాహుల్ గాంధీ చేతుల మీదుగా ఎన్నికల ప్రణాళికను విడుదల చేయించాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. 18, 19 తేదీలో రాహుల్ గాంధీ బస్సు యాత్రలో పాల్గొంటారు. ఈ సందర్భంగా మేనిఫెస్టోను ఆయన చేతుల మీదుగా విడుదల చేయించాలని టీపీసీసీ భావిస్తుంది.